హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ ఆల్మిక్స్ వీడియోస్. ఇది వచ్చేసి ఇడ్లీ పిండి అండి. ఏంది ఇలా ఉందనుకుంటున్నారా? ఇది రాగి ఇడ్లీకి అయితే ప్రిపరేషన్ చేశానమాట పిండి. వీటికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి మినపగుళ్ళు, రాగులు, ఇడ్లీ రవ్వ అయితే తీసుకున్నానండి. పిండి ప్రిపరేషన్ వచ్చేసి షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, చూసేయండి. ఇది వచ్చేసి నైట్ అయితే కలిపి పెట్టాను కదా, చాలా పైకి పొంగిందనమాట. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ అయితే కలిపేసి ఇడ్లీలు అయితే వేసేసుకోవడమే. 1 కప్పు మినపగుళ్ళు, 1 కప్పు రాగులు, 2 కప్పుల ఇడ్లీ రవ్వ అనమాట. మనం వేసుకోవడానికి ముందు 4-5 గంటల ముందే మినపగుళ్ళు, రాగులు నానబెట్టేసుకొని పిండి అయితే పట్టేసుకొని ఇడ్లీ రవ్వ కూడా ఒక 10 నిమిషాలు అలా నానబెట్టేసి శుభ్రంగా కడిగి పిండి కలుపుకొని పక్కన ఉంచేసుకోవడమేనండి. నేనైతే ఇదిగో ప్లేట్లన్నీ వేసేసి స్టవ్ మీద అయితే పెట్టేస్తాను. ఇడ్లీ రవ్వ, రాగి ఇడ్లీ హెల్త్కి చాలా మంచిదండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా వెరైటీగా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండండి. ఇది ఆరోగ్యానికి నష్టం ఏమీ లేదు, మంచిదన్నమాట. రాగుల వల్ల కాల్షియం ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అలాగే ఇందులోకి పల్లీ చట్నీ అయితే చేశాను. పల్లీ చట్నీతో పాటు కరివేపాకు కారం కూడా చేశానన్నమాట. కరివేపాకు కారం కూడా కంటికి మంచిదని చెప్పేసి చిన్నప్పుడైతే మా అమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళండి. తినేటప్పుడు అన్నంలో వచ్చినప్పుడు ఏరి పడేస్తూ ఉంటాం కదా, అప్పుడైతే చెప్పేవాళ్ళు అనమాట, చాలా మంచిది, అది పడేయకూడదు, తినాలని చెప్పేసి. అందుకని చెప్పేసి నేను ఇలా కారం చేసేటప్పుడల్లా ఇలా కరివేపాకు, మా పిల్లలు కూడా అంతేనండి, అన్నంలో వేస్తే మాత్రం కూరల్లో ఏరి పడేస్తారనమాట. అందుకని చెప్పేసి నేను ఎప్పుడు ఇలా కారం అయితే ప్రిపేర్ చేస్తాను. ఇప్పుడైతే ఇడ్లీ ఉడికాయి కదా, ఇవి స్టవ్ ఆఫ్ చేసినాక 2 నిమిషాల తర్వాత తీస్తే అంటుకోకుండా వస్తాయండి ప్లేట్కి. నేనైతే ఫస్ట్ ప్లేట్ వేడి మీదే తీసేసాను, పిల్లలకి టైం అవుతుందని చెప్పేసి వేడి మీదే తీసేసి పెట్టానన్నమాట. ఇంకా మిగిలిన పిండి కూడా ఇలా వేసేసాను. ఇంతే ఫ్రెండ్స్, రాగి ఇడ్లీ చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు. మనం ఎప్పుడు వేసుకునే విధంగానే ఉంటుంది, కాకపోతే అందులో రాగులు యాడ్ చేయాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి కారం అయితే ప్రిపేర్ చేస్తాను, చూసేయండి. ఇందులో 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని 2 స్పూన్ల మినపగుళ్ళు వేసుకొని వీటిని 1 నిమిషం అలా లో ఫ్లేమ్లో వేయించేసుకొని తర్వాత 2 స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. తర్వాత ఇవి కూడా 1 నిమిషం అలా వేయించేసి 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. పైగా ఇవన్నీ హెల్త్కి మంచిదన్నమాట. ఇప్పుడు ఇవి కూడా వేగాక ఒక 10 ఎండుమిర్చిలు అయితే తీసుకొని ఇలా విరిచేసుకొని ఇవి కూడా వేసి వేయించేసుకోవాలి. ఇవి వేగాక కరివేపాకు ఒక 10-20 రెమ్మలు అయితే తీసుకొని కడిగి శుభ్రంగా ఆరబెట్టేసి ఇలా వేయించేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, చూపించిన విధంగా వేయించేసుకొని ఇప్పుడు చివరిగా కొద్దిగా చింతపండు అయితే వేసుకోవాలన్నమాట. ఇదిగోండి వీడియోలో చూపించినంత వేసేసుకొని ఇవి వేగి శుభ్రంగా చల్లారిందాక పక్కన అయితే పెట్టేసుకోవాలి. చల్లారాక చిన్నులపాయి, ఉప్పు అయితే టేస్ట్కి సరిపడే ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటే కమ్మగా స్పైసీగా చాలా టేస్టీగా ఉండే కరివేపాకు కారం అయితే రెడీ అయిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, మరి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ కారం అయితే వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కరివేపాకు రెమ్మలు ఏరి పడేయటానికి కూడా దొరకవు అనమాట పిల్లలకి. ఇలా చేసి పెట్టండి, హెల్తీగా చాలా బాగుంటుంది. రాగి ఇడ్లీ, పల్లీ చట్నీ విత్ కరివేపాకు కారం. ఇది ఫ్రెండ్స్, ఎలా ఉంది మరి రెసిపీ? నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేయండి. చివరిగా ఇదిగో నెయ్యి ఇలా వేసాను ఫ్రెండ్స్, చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.